సిఎంఆర్ షాపింగ్ మాల్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు పెట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా? లేదు, కళ్యాణ్ కుమార్ అని పెట్టాం, శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట, నాకు తెలియదు అది. ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా. 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి. దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో ఉంటూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు, కొంచెం ఎదుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. నాకు అనిపించిన తర్వాత వాడి ఇష్టం, మనం ఏం చెప్పగలం. అవి చేస్తానమ్మా, ఇది చేస్తానని. సో మీరు వాదించారా అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను అసలు. వాడి ఇష్టం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా. మనకు పెద్ద నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి, మాకు అని చెప్పి నేనేం ఎక్కువ వాదించేదాన్ని కదా. అడిగేదాన్ని, నాన్న సినిమాలు చేసుకోకూడదా, ఎందుకు ఇది మనకి ఇదంటే, ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను. సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకానొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాని వైపు ఆయన మొగ్గు చూపడం, ముందు దూకుతాడు దాన్ని. అది చూసిన తర్వాత నేను ఒకానొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళు, మాకు తెలియదు, అది వాళ్ళ అన్నయ్యకి తెలుసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.